జగన్ ప్రభుత్వ ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైపోయి గత 5 ఏళ్లలో అనేక తప్పుడు అభియోగాలు అక్రమ సస్పెన్షన్లు ఎదుర్కొన్న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు రిలీఫ్ దొరికింది. ఆయన నిఘా విభాగ అధిపతిగా పనిచేసిన సమయంలో ఏరోస్టాట్ యుఏవీ భద్రత పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ ప్రభుత్వం మోపిన అభియోగాల్లో వాస్తవం లేదని కూటమి ప్రభుత్వ విచారణలో తేలింది. అప్పట్లో భద్రత పరికరాల కొనుగోలు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక నష్టమూ జరగలేదని నిర్ధారించింది. స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆ నిధుల్ని వెనక్కి వెళ్లించేసిందని, ఆ టెండర్ల ప్రక్రియ కూడా రద్దయిందని తెలిపింది. గతంలో అభియోగాలపై విచారించిన అధికారి ఏఓసీ పత్రాలు, పీఓ సబ్మిషన్లకు భిన్నంగా నివేదిక సమర్పించారని వెల్లడించింది. ఈ ప్రక్రియలో ఏబీ వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చింది. ఈ నేపథ్యంలోనే ఆయా అభియోగాలకు సంబంధించి ఆయనపై తదుపరి చర్యలు ఉపసంహరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. భద్రత పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ 2020 డిసెంబర్లో ఏబీ వెంకటేశ్వరరావుపై నాటి జగన్ ప్రభుత్వ అభియోగాలు మోపింది. వాటిపై విచారణ అధికారిని నియమించింది. మొత్తం 3 అభియోగాల్లో 2 నిరూపితమైనట్లు ఆయనపై చర్యల కోసం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. ఇంక్రిమెంట్లు నిలుపుదల చేసేలా అప్పట్లో కేంద్ర హోంశాఖ ఉత్తర్వులివ్వగా ఆయన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలంటూ వైసీపీ ప్రభుత్వం మళ్లీ లేఖ పంపించింది. అయితే కేంద్రం నుంచి దానిపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఈ ఏడాది మే నెలలో ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు. ఆయనపై గతంలో మోపిన అభియోగాలకు ఆధారాలు లేవని విచారణలో తేలిన నేపథ్యంలో న్యాయ సలహా, అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుని ఈ అంశంలో ఏబీ వెంకటేశ్వరరావుపై తదుపరి చర్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఫలితంగా ఆయన పదవీ విరమణ తర్వాత లభించే ప్రయోజనాలన్నీ యథాతథంగా పొందనున్నారు.